ఖమ్మం జిల్లా అచ్చిరావుపేటలో విధులు నిర్వహిస్తున్నటువంటి దళితుడైనటువంటి ఎస్ఐ శ్రీరాములు శ్రీనివాసును అక్కడ ఉన్నటువంటి సిఐ జితేందర్ రెడ్డి గారు ఇతర సిబ్బంది పోలీస్ సిబ్బంది ఎవరైతున్నారో వాళ్ళు వేధింపుల మూలంగా ఆత్మహత్య చేసుకోవడంతో యశోద హాస్పిటల్లో ఈరోజు చనిపోవడం అనేటటువంటి జరిగింది. దీన్ని తీవ్రంగా కేవీపీఎస్ ఖండిస్తూ ఉంది. ఈ పోలీసు వ్యవస్థలోనే ఈ రకంగా ఉంటే సాధారణమైన ప్రజల పరిస్థితి ఏ రకంగా ఉంటుందో దీనికి నిరసనగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక పోలీసు అధికారిగా ఎస్ఐగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఈరోజు న్యాయంగా ఉన్నటువంటి ఎస్ఐ మీద రకరకాల సివిల్ కేసులలో నువ్వు తలదూర్చాలి అని చెప్పేసి సివిల్ కేసులలో నువ్వు జోక్యం చేసుకొని ఓటాలు ఇవ్వాలి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సిఐ గారు వేధింపులు చేయడం, ఈరోజు నేను అవి చేయను అని చెప్పేసి చెప్తే సంబంధించినటువంటి ఫైలు సిఐ గారి దగ్గరికి పోయి సంతకాలు పెట్టాలని చెప్పేస్తే సంతకాలు పెట్టకుండా ఫైళ్లను కూడా ముఖం మీద పడేసేటటువంటి పద్ధతిలో వివరించినటువంటి తీరు చాలా దారుణమైనటువంటి పరిస్థితి. పోలీసుల్లో ఈ రకమైనటువంటిది ఉంటే ప్రజలకు ఏ రకంగా రక్షణ కల్పిస్తారని చెప్పేసి కేవీపీఎస్ భావిస్తూ ఉంది. ఈ రకమైనటువంటి వేధింపుల్ని అరికట్టాలి అని చెప్పేసి కేవీపీఎస్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీసు డీజీపీని, ఉన్నతాధికారులని ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే దళితులైనటువంటి ఎస్ఐ గారు శ్రీనివాస్ గారి కుటుంబాన్ని, ఈరోజు పేద కుటుంబం, ఆ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి అని చెప్పేసి, వాళ్ళ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం తక్షణం ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే ఎవరైతే వేధింపులో పాల్పడ్డారో సిఐ జితేందర్ రెడ్డి కానీ ఇట్లా పోలీస్ సిబ్బంది కానీ వాళ్ళని సస్పెండ్ చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి కేవీపీఎస్గా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈరోజు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో అశ్వరావుపేట ఎస్ఐ మృతికి కారణమైనటువంటి సిఐని మరి ఇతర సిబ్బందిని వెంటనే అరెస్ట్ చేయాలని, కఠినంగా శిక్షించాలని, అట్లాగే ఎస్ఐ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలబడాలని చెప్పేసి ఈరోజు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇప్పటికే రాష్ట్రంలో అనేక చోట్ల దళితులపైన పెద్ద ఎత్తున దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ అవమానాలు భరించలేక అనేక మంది ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది. ఇప్పటికైనా ప్రభుత్వం దళితులకు రక్షణ నిలబడాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. లేనట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దళితుల సమస్యలపైన, దళితుల రక్షణ కోసం పెద్ద ఎత్తున పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. Please like it, share it, and for more videos, please subscribe to our channel.